బల్బును కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఇప్పుడు ఉండి ఉంటే చంపేస్తారు. ఎందుకంటే నువ్వేమన్నా కొత్తగా కనుగొన్నావంటే నీ మెల్ల దండేస్తారు అనుకుంటున్నావా? కాదు, నీ శవానికి వేస్తారు. అర్థం కాలేదు కదా, చెప్తా. విలియం రైస్ అనే అతను ఆస్ట్రేలియాకి చెందిన సైకాలజిస్ట్ అండ్ డాక్టర్ కూడా. ఇతను ఆర్గాన్ ఎనర్జీ అకామ్యులేటర్ అనే డివైస్ని కనిపెట్టారు. ఈ డివైస్ అనేది క్యాన్సర్ని తగ్గిస్తుంది. అతని మీద డైరెక్ట్గా యుఎస్ గవర్నమెంట్ చెందిన ఎఫ్డి అతని మీద కేసులు పెట్టి జైల్లో వేసింది. అతను ల్యాబ్ని, ఆఫీసులో ఉన్న 6 టన్నుల పుస్తకాలని కాల్చేశారు. తర్వాత జైల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పారు. 2014లో మలేషియా ఎయిర్లైన్స్ MS-17 విమానం ఉక్రెయిన్ మీదుగా వెళ్తుంది. రష్యా సపోర్టర్స్ మిసైల్స్ పంపించి దాన్ని కూల్చేశారు. 298 దాకా చనిపోయారు. అందులో ఉన్న 8 మంది HIV పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టారు. అది అనౌన్స్మెంట్ చేయడానికి నెదర్లాండ్స్లో జరిగే 20th ఇంటర్నేషనల్ ఎయిర్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు వాళ్ళు. నెక్స్ట్, రాయ్ రైఫ్ అనే వ్యక్తి క్యాన్సర్ సెల్స్ని ఫ్రీక్వెన్సీ ఆధారంగా నాశనం చేయగల రైఫ్ మిషన్ అనే దాన్ని కనిపెట్టారు. దీనివలన చాలామంది పేషెంట్స్ రికవరీ అయినట్టుగా క్లైమ్స్ కూడా ఉన్నాయి ఆయన దగ్గర. తర్వాత అతని ల్యాబ్ని, అతను కనిపెట్టిన మిషన్ని రెండింటిని కూడా నాశనం చేశారు. తర్వాత అతను చనిపోయారు అని కూడా చెప్పారు. కానీ ఎందుకు చనిపోయారో అనేది ఎవరికీ తెలియదు. తరువాత స్టాన్లీ మ్యారో, ఇతను వాటర్తో నడిచే కారును కనిపెట్టారు. గ్లోబల్ వార్మింగ్ లేదు, పెట్రోల్ ఖర్చు లేదు, కానీ ఆయన పేటెంట్ హక్కులని ఇవ్వమని చెప్పి బలవంతంగా చేశారు. ఒకరోజు అతను రెస్టారెంట్లో కూర్చొని జ్యూస్ తాగుతున్నాడు. తర్వాత అతను కూడా చనిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలదు.